హాయ్ అండి. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం. ఉసిరికాయ నిలవ అంటే ఒక వారం 10 రోజులు ఉంటుంది ఈ పచ్చడి. అది తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించాను. కొంచెం నూనె పోసి కొంచెం నూనె వేసి కొంచెం నూనె మరిగిన తర్వాత ఉసిరికాయ తగ్గ మెంతులు. ఎక్కువ మెంతులు వేసుకున్నా చేదు వచ్చేస్తుంది. అందుకోసం ఉసిరికాయ తగ్గ మెంతులు, కొన్ని ఆవాలు. ఆవ బాగుంటుంది, కొంచెం వేసుకోవచ్చు. మెంతులకి తగ్గట్టు ఇది కూడా వేసుకోవచ్చు. కొంచెం మినపప్పు కూడా. కొంచెం వేగనిద్దాము ఇవి. మెంతులు వాసన వచ్చేదాకా వేగనిద్దాం. బాగా చెట్పట్లు ఆడుతున్నాయి. కొంచెం స్టవ్ తగ్గించి మిరపకాయలు వేస్తాను. కొంచెం కారం తక్కువ, కారం ఎక్కువగా ఉంటే మీకు తక్కువ వేసుకోండి. మీకు మిరపకాయలను బట్టి. పెద్ద కారమైన కవ్వు, అందుకోసం కొంచెం ఎక్కువ వేసాను. అవి వేగిన తర్వాత వాసన వస్తున్నాయి. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేసుకుని కొంచెం మిరపకాయలు కూడా వేగలేదు. మిరపకాయలు కూడా వేగుతూ ఉండగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయ కాయ పడంగా వేస్తే మన మీద తులుతుంది. చిన్న ముక్క చేస్తున్నాను. ఇవి కూడా ఒక 4 వేసాను. దీంట్లోనూ కారాన్ని బట్టి వేసుకోండి. 5 వేసాను. దీన్ని కారాన్ని బట్టి వేసుకోండి. ఇది కూడా వేగనిద్దాం. ఇప్పుడు ఇవి కూడా వేసేసి కాసేపు వేగనిద్దాం. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉసిరికాయ మెత్తబడిన తర్వాత మనం పచ్చి వాసన ఇది పోతుంది కదా, అప్పుడు ఆపుకొని కాసేపు వేగనిద్దాం. ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి కదా, బాగా ఇదవుతాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేద్దాం. రాళ్ళుప్పు అంటే ఆ కారానికి తగ్గట్టు ఉండాలి కదా. వేసి కొంచెం సేపు వేద్దాం. కొంచెం రంగు వచ్చింది, ఇలాగా మెత్తబడింది. తర్వాత దీనికి పులుపు అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఉసిరికాయలోనే పులుపు ఉంటుంది కదా, అందుకోసం పులుపు ఏం వేయకండి, కారం ఒకటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది కొంచెం నలగట్లేదు అంటే కొంచెం వేడి నీళ్ళు వేసి మిక్సీ చేయండి. అప్పుడు మీకు నిల్వ కొంచెం ఉంటుంది, లేకపోతే నిల్వ ఉండదు కదా, అందుకోసం.
2 రోజులకి పోతుంది. కొంచెం నీళ్ళు వేసారనుకోండి, వేడి నీళ్ళు, అప్పుడు కొంచెం బాగుంటుంది. కొంచెం వేడి నీళ్ళు వేద్దాం. కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం, బౌల్లోకి. మర్చిపోయాను ఇంకోటి, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర బాగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. దీన్ని దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సువాసన బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్. కొత్తిమీర లేదు, ఇష్టం లేదు, ఫ్లేవర్ లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఏదో బౌల్లో తీసుకుందాం. ఇదండి ఉసిరికాయ పచ్చడి. కావాలనుకున్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు, లేని వాళ్ళు ఇలాగే వేడి వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకుని తింటే, నెయ్యి వేసుకుని సూపర్. చేసి చూడండి. చేసి చూసి ట్రై చేసామంటే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.